హాయ్ అండి. ఈరోజు మునగాకు కారప్పొడి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఎండుమిర్చి కాస్త వేగాక కాస్త మిరపపప్పు, కాస్త శనగపప్పు, కొంచెం ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కాస్త ఫ్రై అయ్యాక ధనియాలు, మినప్పప్పు, అలానే శనగపప్పు అలానే కాస్త నువ్వులు వేసుకొని బాగా కలుపుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ విధంగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ముందుగానే మనం మునగాకు కడుక్కొని పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇదే కడాయిలో మునగాకు అనేది వేసేసుకుందాము. మునగాకు చాలా హెల్త్కి మంచిది. అప్పుడప్పుడైనా తినాలి. మునగాకు వేసేసుకోవాలి. ముందుగానే నేను కడిగి ఆరబెట్టుకున్నాను మునగాకు. మంట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది ఆకు అనేది. ఇలా పొడి పొడిగా అయిపోతుంది ఆకు అనేది. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పూర్తిగా చల్లారాక మనం మిక్సీ పట్టుకుందాము. అలానే కాస్త ఎల్లిపాయలు, జీలకర్ర అనేది కూడా వేసేసుకోవాలి. మనం మిక్సీ జార్లో కాస్త ఉప్పు వేసి ఇవి మిక్స్ చేసుకుందాం ఫస్ట్. తర్వాత మునగాకు అనేది వేసేసుకుందాము. కాస్త బరగ్గా ఉంటేనే బాగుంటుందండి పొడి. అంతే, వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి అయినా నూనె వేసుకొని తినొచ్చు. చాలా మంచిది, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.